అందరికీ నమస్కారం అండి. తాబేలును ఇంట్లో ఉంచితే ఏమవుతుంది అనే విషయం తెలుసుకుందాం. ఇంట్లో తాబేలు బొమ్మ ఉంచితే వాస్తు ప్రకారం శుభప్రదం. అయితే ఎలాంటి తాబేలు ఉంచాలి, ఏ దిశలో ఉంచాలి అని తెలుసుకోవాలి. హిందూ పురాణాల ప్రకారం తాబేలును కూడా మహావిష్ణువు రూపంగా పరిగణిస్తారు. శ్రీ మహావిష్ణువు కూర్మావతార రూపంలో వచ్చి తన అద్భుత మహిమలను ప్రదర్శించినట్లు గ్రంథాలలో ఉంది. అందుకే ఇంట్లో పూజ గదిలో తాబేలు బొమ్మ ఉంచుకోవడం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం తాబేలు చిహ్నంను ఇంట్లో ఉంచితే ఆర్థిక సమస్యలు దూరమై సంపదలు పెరుగుతాయని చాలామంది నమ్మకం. అయితే ఇంట్లో తాబేలు చిహ్నాలు ఉంచాలనుకునేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. లేకుంటే మీ ఇంట్లో సంతోషానికి బదులు సమస్యలు వస్తాయని అంటున్నారు. ఇంట్లో ఏ లోహంతో చేసిన తాబేలు చిహ్నాన్ని ఉంచాలి, ఏ దిక్కును ఉంచాలి అని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇంట్లో తాబేలు చిహ్నం ఉంచడం ఎల్లప్పుడూ శుభప్రదంగా పరిగణించవచ్చు. ముఖ్యంగా పౌర్ణమి రోజున తాబేలును ఇంటికి తీసుకురావాలి. ఆ రోజు తాబేలును పాలలో కాసేపు ఉంచాలి. అభిజిత్ ముహూర్తం నాడు ఈ తాబేలును పాల నుండి తీసివేసి నీటితో కడగాలి. ఆ తర్వాత ఒక పాత్రలో కొంత నీరు తీసుకొని అందులో తాబేలు చిహ్నమును ఉంచాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. స్తోమతను బట్టి బంగారం, వెండి, వజ్రం, రాగి తాబేళ్లను ఇంట్లో ఉంచుకోవచ్చు. తాబేలు చిహ్నం ఏ చోట ఉంచాలో తెలుసుకుందాం. తాబేలు జలచరాలు కాబట్టి ఈశాన్య దిశలో ఉంచాలి. ఆ తర్వాత ఓం శ్రీం కూర్మై నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపిస్తే మంచి ఫలితాలు వస్తాయి. మీరు మీ ఇంట్లో శాంతి, సామరస్యాన్ని కోరుకుంటే మీ గది తూర్పు భాగంలో తాబేలు ఉంచండి. ఇలా చేయడం వల్ల మీ కుటుంబ జీవితంలో సంతోషం కలుగుతుంది. కానీ ఎల్లప్పుడూ లోహపు తాబేలును నీటిలో ఉంచాలని గుర్తుంచుకోండి. వీటితో పాటు కొన్ని రంగురాళ్లను కూడా వేయవచ్చు. దీంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది, మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అయితే ఈ ఇంట్లో తాబేలు ఎప్పుడూ నోరు తెరిచి ఉంచకూడదు. అలా ఉంచడం వల్ల ప్రతి ఇంట్లో ప్రతికూల ఫలితాలు వస్తాయి. అలాంటి తాబేలును ఇంట్లో ఉంచడం వల్ల మీ కుటుంబంలో కలహాలు, అశాంతి, ఆర్థిక సమస్యలు వస్తాయని గుర్తుంచుకోండి. వాస్తుకు సంబంధించి ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే వాస్తు నిపుణులను సంప్రదించడం మంచిది. క్షీరసాగర మథనం సమయంలో తాబేలు ఉద్భవించిందని నమ్ముతారు. లోహపు తాబేలును ఇంట్లో ఉంచడం వాస్తులో చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. అంటే తాబేలు నిజానికి ప్రతి ఇంటిలో ఉండాలి. మనకి ఇప్పటికీ దేవాలయాల్లో తాబేళ్ళు ఉంచుతారు. ప్రతి దేవాలయంలో తాబేలు ఉంటుంది. పూర్వం ప్రతి నూతిలో ఒక తాబేలు ఉంచేవారు. ఎందుకు తాబేటి ఉంచుతారో తెలుసా? తాబేటి యొక్క దర్శనము మంగళ దర్శనం. తాబేటి వంక చూస్తే మంగళం. అందుకే ఇంట్లో కనీసం తాబేలు బొమ్మ అట్టి ఉంచుకుంటారు. ఉంచుకుని ఒకసారి ప్రయత్నపూర్వకంగా దాని వంక చూస్తారు. ఎందుకు తాబేలు ఇంట్లో ఉంచుకోవాలి అంటే దాంట్లో ఒక రహస్యం ఉంది. దీక్ష అని ఒక మాట. దీక్ష అన్న మాట దేనికి అన్వయం అవుతుంది అంటే యజ్ఞానికి అన్వయం అవుతుంది. యజ్ఞం చేసేటటువంటి వాడు దీక్ష స్వీకరిస్తాడు. దీక్షా స్వీకారం చేశాడు అంటే ఇంటి లోపలికి మళ్ళీ వెళ్ళరు. ఇక పూర్తయిన తర్వాతే ఇంట్లోకి వెడతారు. ఇల్లు విడిచిపెట్టి బయటికి వచ్చేసి దీక్షావస్త్రాలు కట్టుకుని మేళతాళాలతో యాగశాల ప్రవేశం చేస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. శుభమస్తు.